నాకు ఆల్మోస్ట్ క్రాష్ ల్యాండింగ్ అయిందని చెప్పొచ్చు. నా టీజీసీ ఇన్వాల్వ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి, కెప్టెన్ని క్వశ్చన్ చేస్తారు, నన్ను క్వశ్చన్ చేసినారు, ఎవరైనా ఏమైనా మెడికల్ ఇష్యూస్ అయినాయా, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తారనమాట. చాలా అథారిటీస్ ఇలాంటివి జరిగినప్పుడు చాలా సీరియస్గా కూడా తీసుకుంటారు. హలో ఆల్, ఎట్లున్నారు? రీసెంట్గా మీరు న్యూస్ చూస్తే కనుక 2 క్రాష్ ల్యాండింగ్స్ అయినాయి ఫ్లైట్వి. సౌత్ కొరియా ఒకటి, ఇంకా అజర్బైజాన్, రష్యాలో, కజకిస్తాన్లో జరిగిందనమాట. 2 రీసెంట్గానే జరిగినాయి. రెండిట్లో చాలామంది దే లాస్ దే లైఫ్స్, క్యాజువాలిటీస్ కూడా చాలామందే ఉన్నారు. కరెక్ట్ నంబర్ ఎవరు అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అవుతూ ఉంటాయి కదా, సో మనం కూడా చెప్పడం కరెక్ట్ కాదు. సో ఇది విన్నప్పుడు ఫస్ట్లీ ఇది జరగడం చాలా అన్ఫార్చునేట్. ఎవరు కావాలని చెయ్యరు, ఎవరు కావాలని ఇలా జరగాలని కోరుకోరు. సో ఇలాంటివి జరిగినప్పుడు బేసిక్గా మనం చాలా విని వదిలేస్తాం, కానీ లోపల ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక క్రూ ఉండే కాబట్టి నాకు ఆల్మోస్ట్ క్రాష్ ల్యాండింగ్ అయిందని చెప్పొచ్చు. నా ఫ్లైట్, నేను ఫ్లై చేస్తున్న ఫ్లైట్, ఆన్ డ్యూటీ ఫ్లైట్. సో అది నేను షేర్ చేసుకోవాలనిపించింది ఇది వినగానే. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నా ముందు వీడియో కనుక మీరు రీసెంట్గా పోస్ట్ చేసినాను, అది చూడండి. నా క్రూ జర్నీ మొత్తం నేను చెప్పాను. సో దాని కంటిన్యూషన్ పార్ట్ కూడా ఇంకా రాబోతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్, నా క్రాష్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నార్మల్గానే నేను ఫ్లైట్కి వెళ్ళిన, ఆన్ డ్యూటీ వెళ్ళిన, లీడ్గా ఫ్లై చేస్తుండే. లీడ్ అంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నార్మల్గా ఫ్లై చేస్తున్నాము. హుబ్లీ అనే స్టేషన్లో మేము ల్యాండ్ అవ్వాలి. సో చాలా వర్షం పడుతుండే, ఈవినింగ్ టైము. బేసిక్గా రన్వే అంతగా అనిపించదు కూడా వర్షం చాలా పడితే. సో క్యాప్టెన్స్ బట్ స్టిల్ మన అందరు సేఫ్గా ల్యాండ్ చేయడానే చూస్తారు. సో ఏమైంది, క్యాప్టెన్ ఇది రన్వే అనుకోండి, ఇది ఫ్లైట్ అనుకోండి. క్యాప్టెన్ వాజ్ ట్రైంగ్ టు అటెంప్ట్ ద ఫ్లైట్ ఫర్ సేఫ్ ల్యాండింగ్. సో ఫ్లైట్ అనేది ఒక్కసారిగా కొంచెం డిస్టెన్స్ నుంచి ఇట్లా కింద పడి మళ్ళీ లేచిందనమాట. సో మేబీ క్యాప్టెన్ వర్ ట్రైంగ్ టు సేఫ్ ల్యాండ్ బట్ రన్వే మీద, కానీ అది ఏమైపోయిందో మేబీ దే థాట్ అది ముందుకెళ్తే సేఫ్ కాదని, అందుకే మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ ఇట్లా పడినప్పుడు ఉన్న ప్రెషర్కి లోపల మా అందరికీ నార్మల్గా అందరం ల్యాండ్ అయిపోతాం కదా, సేఫ్గా ల్యాండ్ అయిపోతాం కదా అన్న థాట్లో మేము ఉండే. అలాంటిది సడన్గా అలా పడగానే కొంచెం డిస్టెన్స్ నుంచి అసలు ఏం జరిగిందో అర్థం కాలే. పడి కొంచెం ఒక ఫ్రిక్షన్ అవుతుంది కదా, లోపల మొత్తం కదిలిపోయింది అనమాట. మనకి ప్యాసింజర్స్ చాలా తక్కువ ఉండే. ఫార్చునేట్ అనాలో అన్ఫార్చునేట్ అనాలో తెలియదు. 9 మెంబర్సే ఉండే, ఎవరికి ఏం కాలే. అందుకే టేక్ ఆఫ్ ల్యాండింగ్కి సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా వేసుకోమంటారు. ఇంకా మిడ్ ఎయిర్లో కూడా అప్పుడప్పుడు సీట్ బెల్ట్ సైన్స్ వస్తుంటాయి కాబట్టి అప్పుడు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ వేసుకోవాలి. కొంతమంది లెక్క చేయకుండా వెళ్తారు, చాలా కొంతమంది, నేను మాట్లాడేది అందరి గురించి కాదు. సో ప్లీజ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా పాటించండి. సో మేము ఆ సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా ల్యాండింగ్ అప్పుడు వేసుకున్నాం కాబట్టి మా అందరికీ జస్ట్ ఆ ప్రెషర్, ఆ ట్రోమా అనిపించింది. కానీ మళ్ళీ పైకి వెళ్ళాం కాబట్టి ఇట్స్ ఓకే, సేఫ్గానే వెళ్తున్నాం కదా పైకి, మళ్ళీ ల్యాండ్ అయిపోతాంలే అనుకున్నాము. సో మళ్ళీ తిరిగి రౌండ్ అటెంప్ట్ చేస్తారనమాట మళ్ళీ ల్యాండింగ్కి. సో క్యాప్టెన్ అటెంప్టెడ్ ఫర్ ల్యాండింగ్. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ బ్యాక్ వీల్స్ ల్యాండ్ అవుతాయి కదా, బ్యాక్ వీల్స్ యాజ్ యూజువల్ ల్యాండ్ అయింది. అది కూడా కొంచెం ఫోర్స్తోనే ల్యాండ్ అయింది. తర్వాత ఫ్రంట్ వీల్స్ ల్యాండ్ అయ్యి ముందుకు వెళ్ళే వరకు ఒక్కసారిగా ఫ్లైట్ ఆగిపోయింది. ఆ ప్రెషర్ మాకు తెలుస్తుంది అనమాట. ఈ మొత్తం గ్యాప్లో మమ్మల్ని ఒక మిక్సీలో వేసి రుబ్బితే ఎట్లా అయిపోతాం మనం, ఐ కాంట్ పుట్ ఇన్ వర్డ్స్ అనమాట. సో అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఆ ఇన్సిడెంట్స్ మొత్తం గుర్తు తెచ్చుకొని చెప్తున్నా అనమాట మీకు. సో అట్లా జరిగింది అనమాట. అసలు నేను ఒక హైట్ వరకు వెళ్ళి కిందకి వచ్చిన సీట్లో నుంచి, సీట్ బెల్ట్స్ వేసుకున్నా కానీ అందరు వెనకకి, అంటే నా సీట్ వెనక ఉంటుంది, వెనకకి తిరిగి చూస్తుండే అనమాట. సో నేను కూడా చూస్తుండే అందరు సేఫ్ ఉన్నారు లేదా, ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా ఏంది అని. సో ఇక్కడ నాకు క్యాప్టెన్ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే టైర్ బస్ట్ అయిందని. సో బేసిక్గా ఏమైందంటే మనం ఫస్ట్ ల్యాండ్ అయినప్పుడు ఒక ఫోర్స్తో కింద పడింది. నేను అనుకోవడం, ఇది ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చిందో మనకి చెప్పరు, క్యాప్టెన్స్కి వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఫోర్స్తో కింద పడినప్పుడు అఫ్కోర్స్ ఏమైనా జరుగుంటుంది. మళ్ళీ సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు కింద పడినప్పుడు ఆ వీల్స్కి ఏమైనా జరిగిందేమో. సో లక్కీగా ఫార్చునేట్లీ క్యాప్టెన్ ఏం చేసిండంటే ముందుకు వెళ్ళకుండా ఒక పాయింట్లో ఆపేసిండు. ఎక్కువ ముందుకు వెళ్ళుంటే టైర్ బర్స్ట్ అయింది కాబట్టి ఫైర్ వస్తుండే, మొత్తము ఫైర్ అంతా ప్లేన్కి అంటుకుంటుండే. ఆ మూమెంట్లో ఏదైనా జరుగుతుండే. టుడే ఐ డోంట్ వాంట్ టు సే ఇట్. సో ఈ ట్రామాటిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉండేనో నాకు ఒక 3-4 days మైండ్లో నుంచి వెళ్ళలేదన్నమాట. బికాజ్ లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ 2 ఇన్సిడెంట్స్ కూడా అయినప్పుడు నాకు అది నేను రిలేట్ అయినా అనమాట. చాలామంది ఎంత భయపడి ఉంటారు, ఎంత ట్రామాటిక్ సిచ్యువేషన్లో పోయి ఉంటారు. దే విల్ హ్యావ్ ఫ్యూచర్, వాళ్ళకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి.
సో ఇవన్నీ కూడా జరగడం చాలా అన్ఫార్చునేట్. ఎవరు కావాలని జరగరనమాట, జరపరు. కెప్టెన్స్ కూడా ఎప్పుడు చాలా సేఫ్గా ల్యాండ్ చేయాలని చూస్తారు. సో ఇట్లాంటివి జరిగినప్పుడు నా కేసులో ఏమైందంటే డీజీసీ ఇన్వాల్వ్ అవుతుంది, చాలా పెద్ద అథారిటీస్ ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకు జరిగిందని ఇన్వెస్టిగేట్ చేస్తారు, కెప్టెన్స్కి క్వశ్చన్ చేస్తారు. నాకు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ క్రూగా నన్ను కూడా క్వశ్చన్ చేసినారు, ఎట్లా నువ్వు హ్యాండిల్ చేసినావు, నువ్వు సీట్ బెల్ట్స్ అని తీసినవా లేదా, ప్యాసింజర్స్ ఎట్లా ఉండే, అందరు మంచిగా ఉండేనా, ఎలా హ్యాండిల్ చేసినావు, ఇలాంటి క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఒక 3-4 days నడిచాయి అనమాట. సో డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేస్తారు నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమీ జరగకుండా అని. ఎవ్వరు కావాలని చెయ్యరు, అది జరిగిపోతుంటాయి కొన్నిసార్లు. వెరీ అన్ఫార్చునేట్ అనొచ్చు. సో నాకు ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు అఫ్ కోర్స్ ఫ్లయింగ్ ఈజ్ సేఫ్, ద మోస్ట్ సేఫెస్ట్ ట్రావెల్ అనమాట. కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఆ 3-4 days అసలు ఏం జరిగిందో తెలియదు. సో ఆ రోజు ఏమైందంటే రన్వే మీద ఫ్లైట్ ఆగిపోయింది. ఆ ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నది అండ్ ఒకటే రన్వే ఉండే అనుకుంటా అప్పట్లో. సో ఏ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవ్వనీకి లేకుండే, బికాజ్ ఏ ఫ్లైట్స్ అయినా ల్యాండ్ అవ్వాలంటే ఆ ఫ్లైట్ జరగాలి. సో మిడ్ నైట్ వాళ్ళ ప్రోటోకాల్స్ ఏముంటాయో ఫ్లైట్ని తర్వాత వెళ్ళి చూసినప్పుడు, ఫ్లై చేసినప్పుడు చూసిన ఆ ఫ్లైట్ పక్కకు ఉండే అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఎయిర్లైన్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది, వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటివి జరగకుండానే మనకి ట్రైనింగ్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. బట్ ఇలాంటి వెదర్ మన సిచ్యువేషన్లో ఉండదు కదా, వెదర్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందో మనకు తెలియదు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాట్స్ ఎవర్, ప్లీజ్ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ రూల్స్ ఏవైతే చెప్తారో సేఫ్టీ రూల్స్ అవి పాటించండి. సీట్ బెల్ట్స్ వేసుకోమన్నప్పుడు వేసుకోండి, మిడ్ ఎయిర్లో కూడా సీట్ బెల్ట్స్ వేసుకోమన్నప్పుడు వేసుకోండి. టెంపరేచర్ బాగాలేకపోతే కూడా కెప్టెన్ అనౌన్స్ చేస్తాడు. సో అలాంటప్పుడు కూడా కొంచెం సీరియస్ తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వాష్రూమ్ వెళ్ళాలనుకుంటారు, వాష్రూమ్ వెళ్ళాలి అని క్రూతో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. అందరు కాదు, కొంతమంది, నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా, ఎందుకు పంపట్లే అని వాదన చేస్తుంటారు. మీకోసమే కొంచెం ఏమైనా మిడ్ ఎయిర్లో ఏమైనా అయినా మనం కింద పడినా అది మనం కింద పడినట్టు ఉంటుంది కానీ ఫ్రాక్చర్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా సేఫ్గా ఉండాలి, సేఫ్టీ రూల్స్ పాటించండి, క్రూ చెప్పేవి వినండి. ఎస్, అందరూ హ్యాపీగా ఫ్లై చేయాలని కోరుకుంటున్నా. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్ ఎవ్రీవన్. నా ఎక్స్పీరియన్స్ కూడా ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నా ఎక్స్పీరియన్స్ వీడియో రాబోతుంది. సో అది కూడా స్టే ట్యూన్ చూస్తూ ఉండండి. మరి ఇలాంటి ఎన్నో కొత్త లేటెస్ట్ కాంటెంట్స్తో ముందుకు వస్తూ ఉంటాను. మరి మీరు మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లిఖితాస్ లిటిల్ కార్నర్కి. బాయ్.